నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఈ వీక్లో చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు. మీ బంధువులతో, మీ స్నేహితులతో కొన్ని పార్టీస్లో కానివ్వండి, కొన్ని ఈవెంట్స్లో కానివ్వండి, కొన్ని అకేషన్స్లో కానివ్వండి, కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో, మీ వెల్ విషెస్తో ఈ వీక్ అంతా కూడా చాలా సందడి వాతావరణంలో చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కొన్ని సెలబ్రేషన్స్కి కూడా మీరు అటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. పార్టీస్ అని, ఈవెంట్స్ అని, మీ బంధువుల ఇంటికి మీరు వెళ్ళటం, అలాగే మీ బంధువులు మీ ఇంటికి రావడం కానివ్వండి, ఇలా చాలా సందడిగా ఉంటుందన్నమాట. చాలా ఉత్సాహంగా స్పెండ్ చేస్తారు టైం అంతా కూడా. ఇంట్లో కొన్ని శుభకార్యాలు అంటే చిన్నపిల్లలకి సంబంధించి కానివ్వండి, ఏదైనా ఇంటికి సంబంధించి కానివ్వండి, కొన్ని శుభకార్యాలకి సంబంధించిన మీటింగ్స్, గ్యాదరింగ్స్కి కూడా అటెండ్ అవుతూ ఉంటారు. కొన్ని పెళ్ళిళ్ళు కుదరటం కానివ్వండి, దానికి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, వెడ్డింగ్ గురించో లేకపోతే ఎంగేజ్మెంట్ గురించో దాని గురించి తరచుగా ఈ వీక్ టైంలో ఎక్కువగా గ్యాదర్ అవటం కానివ్వండి, కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం, ఇలాంటి విషయాలు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక అది డివోర్స్ విషయాలే కావచ్చు, ఏదైనా ల్యాండ్కి సంబంధించి కావచ్చు, సివిల్ మ్యాటర్సే కావచ్చు, ఏదైనా సరే తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ఇలా అన్ని విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. మీకు ఉండాల్సిందల్లా నాకు రావాల్సిన అవకాశాలన్నీ కూడా నేను ఎంత కష్టపడినప్పటికీ, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నాకు ఎంత టాలెంట్ ఉన్నా, నాకు కాకుండా చాలామందికి అవకాశాలు వస్తున్నాయి ఇదే టీంలో, బట్ నాకెందుకు అవకాశం రావట్లేదు అనుకునే వాళ్ళు కొంచెం పేషెన్స్గా ఉండండి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు అవకాశం అనేది వచ్చి తీరుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండండి. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ అనేవి వచ్చి తీరుతాయి. బట్ ఇప్పుడు మాత్రం మీరు పేషెన్స్తో చాలా కూల్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అని చెప్పి గుర్తించండి. కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తుంది ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా కూడా. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని శుభకార్యాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎక్కువ పని చేయటం వల్ల కానివ్వండి, ప్రొఫెషనల్గా కూడా ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండటం వల్ల కానివ్వండి, చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. చాలాసార్లు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందాము, సిక్ లీవ్ తీసుకుందామా, లేకపోతే కొన్ని పనులకి దూరంగా ఉండి కొంచెం నాతో నేను టైం స్పెండ్ చేద్దాము, నా గ్రోత్ మీద టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అవుతారు. అది చాలా అవసరం. అండ్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలాసార్లు మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయటం, మీరు చెప్పిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పొద్దు అన్న విషయాలు ఏదో సందర్భంలో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఇంటెన్షనల్గానే మీ విషయాల్లో కొన్ని మోసపూరితమైన పనులు చేయటం కానివ్వండి, ఇటు ఇద్దరు భార్యాభర్తల మధ్యలో వేరే స్త్రీ వల్ల కానివ్వండి, వేరే పురుషుడి వల్ల కానివ్వండి ఎక్కువ తగాదాలు రావడం కానివ్వండి, అలాగే అత్తమామల ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల ఇద్దరి మధ్యలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండడం కానివ్వండి జరిగే అవకాశం ఉంది. ఇకపోతే బ్యాంక్ లోన్కి సంబంధించి ఎవరైతే బ్యాంక్ లోన్కి సంబంధించి శుభవార్త వినాలనుకుంటున్నారో ఈ వీక్లో అది వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే పాజిటివ్గా ఉంది, కానీ పేషెన్స్ అనేది చాలా అవసరం. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో
ఈ భూమి మీద. అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.